సువిధ అంటే హృదయాలయం అంటారు అందరూ. హాస్పిటల్ ముందు ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారు నుండి దిగిన మిస్సెస్ అనిరుద్ర హాస్పిటల్లోకి అడుగుపెట్టింది. డాక్టర్ అనిరుద్ర ఛాంబర్ వైపు వెళ్ళసాగింది. ఆశ్లేషను చూసిన అక్కడున్న అందరూ విష్ చేయడం మొదలుపెట్టారు. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ లోనికి ప్రవేశించింది మిస్సెస్ అనిరుద్ర. తన చేంబర్లోకి ప్రవేశించిన భార్యను చూసి ఒక చిరునవ్వు విసిరాడు అనిరుద్ర. తిరిగి తన విధి నిర్వహణలో మునిగిపోయాడు. తన వెంట తెచ్చిన బ్యాగును అక్కడే ఉంచి ఆశ్లేష బయటకు వచ్చింది. అక్కడున్న పేషెంట్లను ఆప్యాయంగా పలకరిస్తూ హాస్పిటల్ అంతా తిరగసాగింది. అది చూస్తున్న ఇద్దరు నర్సులు ఆశ్చర్యంతో ఆశ్లేషను అలా చూస్తుండిపోయారు. అంత పెద్ద డాక్టర్ గారి భార్య ఏమాత్రం భేషజాలు లేకుండా తమలో కలిసిపోయి పేషెంట్ల యోగక్షేమాలను విచారిస్తుంటే వారికి ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలా అందరినీ పలకరించి తిరిగి డాక్టర్ అనిరుద్ర చేంబర్లోకి అడుగుపెట్టింది. అక్కడ ఆఖరి పేషెంట్ అయిన ఒక వృద్ధురాలి కేస్ షీట్ను పరిశీలిస్తున్నాడు అనిరుద్ర. అమ్మా, మీకు వచ్చిన భయమేమీ లేదు. మీ జబ్బు పూర్తిగా నయమయ్యింది. మీ గుండె నిక్షేపంగా ఇంకో 50 ఏళ్ళు కొట్టుకుంటుంది. మీరిక నిశ్చింతగా ఇంటికి వెళ్ళొచ్చు అన్నాడు. వెంటనే ఆ వృద్ధురాలు 2 చేతులు జోడించింది. వెంటనే అనిరుద్ర ఆ 2 చేతులు పట్టుకుని, అమ్మా, ఇవి ఆశీర్వదించాల్సిన చేతులు అన్నాడు. ఈ ముసల్దాని గుండె ఆగిపోకుండా చేసిన దేవుడు మీరు. పేదరాళ్ళని డబ్బు లేకుండా సాయం చేశారు, వైద్యం చేశారు. ఆమె గొంతు వణుకుతోంది. వృద్ధాప్యంలో పిల్లలు వదిలేస్తే ఆ బాధతో తన గుండె ఇక కొట్టుకోనని మారం చేస్తే తన గుండెకు మరమ్మత్తు చేసి తాను ఓల్డేజ్ హోమ్లో ఉండటానికి ఏర్పాటు చేసిన దేవుడు అనిరుద్ర. అప్పుడే అక్కడికొచ్చిన ఆశ్లేష ఆ దృశ్యాన్ని చూస్తూ పొంగిపోయింది. తన భర్తను దేవుడిగా చూస్తుంటే ఈ దేవుడా తన గుండెలో నిత్యం కొలువైనవాడు అనే ఆనందం అది. తన కోసం ఇంటి భోజనం తీసుకొచ్చిన భార్యను చూస్తూ డాక్టర్ అనిరుద్ర, ఎందుకు ఆశ్లేష ఇలా ప్రతిరోజు క్యారేజీ? ఎవరినైనా పంపిస్తానంటే వినవు. పెళ్ళైన నాటి నుంచి ఇదే తంతు ముద్దుగా విసుక్కుంటూ అన్నాడు అనిరుద్ర. ముందు తినండి, అయినా మీకోసం వండి తీసుకువచ్చి మీరు తింటుంటే అలా చూస్తుంటే నా మనసుకు కలిగే ఆనందం మీకు తెలియదు అన్నది. పోనీ ఒక పని చేద్దాం. నువ్వు కూడా కార్డియాలజీ చదివావు, నాతో పాటు ఇక్కడే పని చేయి నవ్వుతూ అన్నాడు. వద్దు, నాకు మిమ్మల్ని చూసుకుంటే చాలు. మీ గుండెను నేను కాపాడుకుంటే చాలు. మీ గుండెలో నేనుంటే చాలు అన్నది. అటు ఇటు చూసి భర్త నుదుటి మీద ముద్దు పెట్టింది. ఎందుకంటే ఒక డాక్టర్గా భర్త విధి నిర్వహణలో అలసిపోతాడు. అలాంటి భర్తను ఓదార్చడానికి తానెప్పుడు పక్కనే ఉండాలనే ఉద్దేశం ఆమెది. భార్యను దగ్గరకు లాక్కోపోయి ఉలిక్కిపడ్డాడు అనిరుద్ర. అప్పటికే ఆశ్లేష అతని చేతుల్లో వాలిపోయింది. నర్స్! గట్టిగా అరిచాడు. భార్యను అలాగే పొదవ పట్టుకున్నాడు. అక్కడ నిశ్శబ్దం విషాదమైంది. ఆనందం ఆవిరైంది. ఒక నిష్ఠూర సత్యం వెలువెల్లాడింది. గుండెకు రక్తం సరఫరా చేసే వాల్వులు దెబ్బతిని గుండె వేగాన్ని, కండరాల సంకోచ వ్యాకోచాలను నియంత్రించే ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ సంక్లిష్టంగా మారిందని, తక్షణం గుండె మార్పిడి చేయకపోతే ఆశ్లేష ఎక్కువ కాలం బ్రతకదని తెలిసిన నిజం అతని హృదయాన్ని మెలిపెడుతోంది. జాలిలేని కాలం, కరుణలేని హృదయం. డాక్టర్లు అనిరుద్రను ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు. తోటి డాక్టర్లు అతడికి ధైర్యం నూరిపోస్తున్నారు. తెప్పరిల్లని అతడికి తక్షణ కర్తవ్యం బోధపడింది. వెంటనే చెన్నైలోని ఆర్ముగం హాస్పిటల్లో పనిచేస్తున్న తన ప్రాణ స్నేహితుడు కార్డియాలజిస్ట్ అయిన సక్సేనాను హుటాహుటిన పిలిపించాడు. అక్కడున్న డాక్టర్లతోనూ సక్సేనాతోనూ తన భార్య ఆరోగ్య పరిస్థితిని వివరించసాగాడు. అంతా వింటున్న సక్సేనా ఆ ముందు రోజు తమ హాస్పిటల్లో యాక్సిడెంట్ అయిన ఒక వ్యక్తిని చేర్చారని, ఆ వ్యక్తిని తానే బ్రెయిన్ డెడ్గా ప్రకటించానని,
ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను అంగీకరింపచేస్తే ఆ వ్యక్తి గుండెను ఆశ్లేషకు అమర్చడం ద్వారా తన ప్రాణాలు నిలబెట్టొచ్చునని చెప్పాడు. అంతా విన్న డాక్టర్ అనిరుద్ర ఊపిరి పీల్చుకున్నాడు. ఎలాగైనా ఆ వ్యక్తి గుండెని సేకరించి తన భార్య ప్రాణాలను నిలబెట్టమని తన మిత్రుడిని కోరాడు. సక్సేనా ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో డాక్టర్ సక్సేనాతో పాటు బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుండి సేకరించి రసాయనాలలో భద్రపరిచిన గుండె కూడా ప్రయాణిస్తోంది. ప్రత్యేక రసాయనాలలో భద్రపరిచిన గుండెను సేకరించిన నిమిషం నుండి 6 గంటల వరకు మాత్రమే నిల్వ ఉంచవచ్చునని, 6 గంటలు దాటితే గుండె పాడైపోతుందని తెలిసిన సక్సేనా తొందరగా గమ్యాన్ని చేరుకోవాలని దేవుడిని ప్రార్థించసాగాడు. చెన్నైలో బయలుదేరిన ప్రత్యేక విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. అక్కడి నుంచి అంబులెన్స్లో హాస్పిటల్కు బయలుదేరారు. హాస్పిటల్లో బెడ్ మీద నిద్రమత్తులో ఉన్న ఆశ్లేష మెల్లిగా కళ్ళు తెరిచింది. లేవాలని ప్రయత్నించింది. కానీ తన నోటిలో ముక్కులో పెట్టిన పైపులు అడ్డుకున్నాయి. ఒక్క క్షణం తానెక్కడుందో అర్థం కాలేదు. అది చూసిన నర్సు పరుగు పరుగున ఆశ్లేష దగ్గరకు వచ్చింది. ఆ వచ్చిన నర్సును తనకు ఏమైందని అడిగింది. ఏదో చెప్పబోయేలోపు డాక్టర్ అనిరుద్ర చేసిన హెచ్చరిక గుర్తుకు వచ్చింది. ఆశ్లేషకు గుండె సమస్య ఉందని ఏమాత్రం తెలియకుండా ప్రవర్తించాలని తామందరినీ హెచ్చరించాడు డాక్టర్. అందుకే ఆ నర్సు ఆశ్లేషకు ఏమీ చెప్పలేదు. డాక్టర్ అనిరుద్ర కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నిద్ర, ఆకలి, మనశ్శాంతి అతడిని వదిలి వెళ్ళిపోయాయి. వాటిని అనిరుద్ర తరిమి కొట్టాడు. బెడ్ మీద ఉన్న భార్యను చూస్తున్నాడు. చేతి వాచి వంక చూసుకున్నాడు. అప్పటికే అంబులెన్స్ బయలుదేరిందన్న వార్త వచ్చింది. మితిమీరిన వేగం, అర్ధరాత్రి రేసులు, మద్యం తాగి వాహనాలు నడపడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం, నిర్లక్ష్యమైన డ్రైవింగ్, ట్రాఫిక్ సెన్స్ లేకపోవడం. అంబులెన్స్ తన రాకను సూచిస్తూ పక్కకు తొలగి దారివ్వమని అభ్యర్థిస్తున్నట్టు సైరన్ మోగిస్తూనే ఉంది. డాక్టర్ సక్సేనా, ఒక నర్సు, ఒక అటెండెంట్, రసాయనాలతో భద్రపరిచిన గుండె. విషాదం చెప్పిరాదు. క్షణాల్లో మన జీవితాన్ని మార్చేసే ప్రమాదం. విశాలమైన రింగ్ రోడ్డు మీద అతి వేగంగా రేస్లో కారు నడుపుతున్నట్టుగా స్పీడ్గా పరిమితికి మించిన రెట్టింపు వేగంతో స్పోర్ట్స్ కారు దూసుకొని వచ్చింది. మరోవైపు మద్యం తాగిన మత్తులో వచ్చిన మరో కారు. రెండూ అదుపు తప్పాయి. ఒక మనిషిని కాపాడడానికి బయలుదేరిన అంబులెన్స్ను ఢీకొట్టాయి. క్షణాల్లో పెద్ద ప్రమాదం. ఒక మనిషికి ఊపిరిపోసే గుండె నడి రోడ్డు మీద విలవిల్లాడుతోంది. తర్వాత ఏం జరిగింది? వింటూనే ఉండండి. విధాత విరచించని.